So myself, Neerja, I'm a senior nutritionist come wellness coach. I'm the 5+ years నుంచి కూడాను చాలా మందికి పీసీఓడి రివర్సల్, డయాబెటీస్ రివర్సల్‌లో చాలా మంది హెల్ప్ చేసున్నాను. సో మా ఇంట్రడక్షన్‌కి బిఫోర్ నేను ఎందుకంటే ఈ ఫీల్డ్‌లోకి వచ్చాననేది నేను ఒక 5 మినిట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ నేను ఐరన్ డెఫిషియన్సీస్ చాలా సఫర్ అయ్యాను. అండ్ మా హస్బెండ్ కూడా డయాబెటీస్ చాలా సఫర్ అయ్యారనమాట. సో ఎప్పుడైతే మేము ఈ విధంగా సఫర్ అయ్యేటప్పుడు చాలా వరకు కూడాను మెడికేషన్ అనేది యూజ్ చేశాము. లైక్ మల్టీవిటమిన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం 1 వీక్ వరకు కూడాను నేను బాగుండేదాన్ని. మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ సేమ్ ఏదైతే ప్రీవియస్ ఉన్నానో అదే విధంగా నేను మారిపోయేదనమాట. మళ్ళీ ఫెటిగ్గా, డిజీనెస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యేవి. అట్ ది సేమ్ టైమ్ మా హస్బెండ్ కూడా డయాబెటీస్ అనేది కంట్రోల్‌లో ఉండలేకపోవడం. ఇవన్నీ కూడా నాకొక క్వెషన్ మార్క్‌లా ఉండేవి. సో, అప్పుడు నేను రీసెర్చ్ చేసే దానిలో నాకు అర్థమైంది ఏంటి అంటే, మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. న్యూట్రిషన్ పరంగా హెల్ప్ తీసుకునేటప్పుడు ఈ 2 కూడాను మన కంట్రోల్‌లోకొస్తాయి అని నాకు అర్థమైంది. సో, ఆ రీసెర్చ్‌లో భాగంగా నేను కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ అనేవి కూడా చేశాను. లైక్ మెటబాలిక్ హెల్త్ మీద, లైక్ టైప్ 2 డయాబెటిస్ రివర్సల్ అండ్ పీసీఓడి రివర్సల్ అండ్ అదర్ మెటబాలిక్ హెల్త్ డిసీజెస్ ఎలా తగ్గించుకోవచ్చు మన లైఫ్ స్టైల్‌తో యూజ్ చేసుకొని అని చాలా వరకు కోర్సెస్ చేశాను. ఈ విధంగా చాలా మందికి హెల్ప్ చేసున్నాను. సో, అండ్ ఆఫ్టర్ దట్ మనం సెషన్‌లోకి వెళ్ళిపోదాము. సో, ఐ విల్ షేర్ మై స్క్రీన్. ఇది ఓన్లీ 40 మినిట్స్ మాత్రమే ఉంటుంది. యెస్. ఒక్క నిమిషం. ఎస్, స్క్రీన్ విజిబుల్ ఉంది. యెస్. మై స్క్రీన్ ఈస్ విజిబుల్ హరి? ఎస్, కంప్లీట్లీ విజిబుల్. యెస్. యాక్చువల్‌గా నేను ఏదైతే మేము రీసెర్చ్ చేసే దానిలో నాకేమర్థమైంది అంటే, మేజర్‌గా న్యూట్రియంట్స్ అనేవి మన బాడీ ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుంది, మనం ఎంతవరకు తీసుకుంటున్నాం అనేది, దీని గురించి ఎవరికీ కూడా బేసిక్ అవేర్‌నెస్ అనేది లేదు. ఈవెన్ మేము క్లయింట్స్‌ని తీసుకున్నప్పుడు కూడాను వాళ్ళు మా దగ్గరకొచ్చేసరికి బేసిక్ నాలెడ్జ్ అనేది ఎవరికీ లేకపోవడం, ఈ విధంగా చాలా మందికి మేము హెల్ప్ చేద్దామని ఈ సెషన్ అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ న్యూట్రియంట్స్ అనేవి మనం ఎప్పుడు అంటే 7థ్, 8థ్, 9థ్ ఈ పీరియడ్‌లోనే మనం చదువుకున్నాం. బట్ అవన్నీ కూడాను మన బుక్స్ వరకు, మన ఎగ్జామ్స్ వరకు మాత్రమే మనం రాసాము. కానీ తర్వాత ఇవి మన డైలీ లైఫ్‌లోనే ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అనేది మనం ఎవ్వరం కూడా పట్టించుకోవట్లేదు. సో, బేసిక్ ఇలాంటి అవేర్‌నెస్ లేకపోవడం వల్లే మేజర్‌గా చాలా మెటబాలిక్ ఇష్యూసే కాదండి. చాలా డిసీజెస్ కూడాను ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సో, దీని గురించి బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడం కోసం ఈ సెషన్ కండక్ట్ చేస్తున్నామండి. నేను చెప్పేది చాలా సింపుల్ టర్మ్స్‌లో చెప్తాను. మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా అర్థం కానిది సెషన్ ఎండింగ్‌లో కూడా క్వెషన్ అండ్ ఆన్సర్స్ పార్ట్ ఉన్నది. అక్కడ మీరు హ్యాండ్ రైజ్ చేసి కూడా మీ డౌట్స్‌ని కూడా మీరు అక్కడ అడగొచ్చు. సో, బిఫోర్ గోయింగ్ టు సెషన్ ఫస్ట్ మనం 7 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్‌ని కూడా ప్రతిరోజు కూడా మనం తీసుకుంటాము. లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఫైబర్, వాటర్. ఇవన్నీ కూడా మనం తీసుకున్నాం. బట్ ఎంతవరకు కూడా తీసుకుంటున్నామో, ఎంత మోతాదులో తీసుకుంటున్నామో, ఇవన్నీ కూడా మన బాడీకి ఎంత న్యూట్రిషన్ ఇస్తున్నాయనేది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. దీని గురించి చిన్న డిస్కషన్ చేస్తానండి. ఫస్ట్ కార్బోహైడ్రేట్స్. మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, 2 సింపుల్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి ఏదైతే పొట్టు తీయని ధాన్యాలు లైక్ మినపప్పు, కందిపప్పు ఇలాంటివన్నీ కూడాను మనకి పైన బ్రాన్ ఉంటుంది కదా! దీన్ని మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాము. ఇవి ఎప్పుడైతే తీసుకుంటామో అది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్‌ని ఎక్కువగా స్పైక్ అవ్వదు. దాంతో పాటు డైజెషన్ అనేది మెల్లగా జరుగుతుంది. అందుకే వీటిని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏదైతే పొట్టు తీసేసినవి లైక్ రిఫైన్డ్ ఫ్లోర్స్, మైదా, కార్న్ ఫ్లోర్ ఇవన్నీ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. ఇవి ఎప్పుడైతే తీసుకుంటామో మనకు వెంటనే ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. గ్లూకోజ్ కూడా స్పైక్ అవుతుంటుంది. నెక్స్ట్ ప్రోటీన్. ఇది 2 రకాలు. ఒకటి యానిమల్ బేస్డ్, ఇంకోటి ప్లాంట్ బేస్డ్ అనమాట. యానిమల్ బేస్డ్‌లో వచ్చేసి మనకి పౌల్ట్రీ అంటే చికెన్, ఫిష్, ఎగ్, మటన్ ఇవన్నీ కూడా మనకి యానిమల్ బేస్డ్‌లో వస్తుంటాయి. ప్లాంట్ బేస్డ్ వచ్చేసి మనకి సోయా అండ్ గ్రీన్ మూంగ్ దాల్ ఇలాంటి వాటిల్లో మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ ఫ్యాట్స్. సో, ఫ్యాట్స్‌లోని చాలా మందికి మిత్స్ ఉంటాయి కదా! సో, దాన్ని కూడా చిన్న క్లారిఫై ఇస్తూ దీని గురించి చెప్తానండి. ఫ్యాట్స్‌లో మనకి 2 రకాలు ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్‌లో మనకి ఘీ, కోకోనట్ ఆయిల్, బటర్ ఇవన్నీ కూడా మనకి సాచురేటెడ్‌లోకొస్తాయి. అన్‌సాచురేటెడ్ అంటే లైక్ మనం ఇప్పుడు ఏదైతే మనం యూజ్ చేస్తామో ఎక్కువగా ఆహ్, అంటే ఎక్కువ వేడి చేసే ఆయిల్స్ లైక్ సీడ్ ఆయిల్స్ ఇలాంటి వెజిటబుల్ ఆయిల్స్ అన్నీ కూడాను మనకు అన్‌సాచురేటెడ్‌కొస్తాయి. మనమేమనుకుంటాము సాచురేటెడ్ మంచివి కాదు, అన్‌సాచురేటెడ్ మంచివి అని చెప్పి చాలా వరకు కూడాను దీని మీద డిస్కషన్స్ జరిగి మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువగా మీరు ఇంకా చెప్పాలి అంటే సన్‌ఫ్లవర్ ఆయిల్స్ ఇలాంటి వాటిని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఒమేగా 6 అనేది ఎక్కువైపోతుంది. ఎందుకు అంటే మనం దీంతోనే కదా ఆల్రెడీ
హీట్ 450 degrees సెంటిగ్రేడ్ దగ్గర హీట్ అయిన ఆయిల్స్ మనం రెగ్యులర్గా వాడతాము. దాంతోపాటు మల్టిపుల్ టైమ్స్ దీన్ని వెయిట్ చేస్తున్నాం అనమాట. దీనివల్ల ఒమేగా 6 అనేది ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ఒమేగా 6 ఎక్కువ అవుతుందో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువయ్యి మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవ్వడానికి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి కూడా కారణం ఇదే. రెండు ఫ్యాట్స్ కూడా మంచివే. బట్ ఏ మోతాదులో తీసుకోవాలనేది మీకు తెలియకపోవడం వలన ఎక్కువగా సాచురేటెడ్ ఫ్యాట్స్‌ని తగ్గించేస్తున్నారు. అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్‌ని ఎక్కువగా పెంచుతున్నారనమాట. దీని విధంగా మీరు ఈ మిత్స్ నుంచి బయటపడొచ్చు. అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ దీనిలో కూడా మనకు ఏ, బి, సి, డి, ఈ, కే ఇవన్నీ కూడా మనకి విటమిన్స్ అని మనకు తెలుసు కదా! బట్ ఏ, డి, ఈ, కే ఇలాంటివన్నీ కూడా కొవ్వులో కరిగే ఆహ్, విటమిన్స్ అనమాట. అంటే మనం వన్స్ తీసుకున్న తర్వాత అవి మన బాడీలో స్టోర్ అవుతాయి. కానీ బి విటమిన్, సి విటమిన్ మాత్రం ఇవి స్టోర్ అవ్వవు. ఇవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. మనం ఎంతైతే తీసుకుంటామో బాడీలో ఉండి మిగతాదంతా కూడాను యూరిన్ త్రూ మనకు బయటకి వెళ్ళిపోతుందనమాట. కానీ ప్రతిరోజు కూడా వీటన్నిటిని మనం సరిగ్గా తీసుకుంటున్నామంటే తీసుకుంటున్నాం. బట్ తగిన మోతాదులో తీసుకోవట్లేదు. నెక్స్ట్ మినరల్స్. అట్ ది సేమ్ టైమ్ లైక్ ఐరన్ గానీ, కాల్షియం గానీ, జింకు, మెగ్నీషియం ఇవన్నీ కూడా మినరల్స్‌లోకి వస్తాయి. ఇవి కూడా మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అదే విధంగా కొంతవరకు కూడా వాటర్ నుంచి కూడా మనకి ఈ మినరల్స్ అనేవి అందుతాయి. నెక్స్ట్ ఫైబర్. ఇది యాక్చువల్‌గా న్యూట్రియంట్‌లోకి లేకపోయినా మేమెందుకు యాడ్ చేసామంటే కారణం మేజర్‌గా ఇవన్నీ మనం తీసుకుంటున్నాం. కానీ ఫైబర్ కంటెంట్‌ని చాలా వరకు కూడా మనం మర్చిపోతున్నాం అనమాట. ఇందాక ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ దగ్గర చెప్పాను కదా! అంటే పొట్టు తీసేసినవి మనం ఎక్కువగా తీసుకుంటున్నాం అనమాట. ఈ పొట్టు తీసేసినవి మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫైబర్‌ని చాలా మిస్ అయిపోతున్నాము. ఎప్పుడైతే ఫైబర్‌ని మిస్ అయిపోతామో మన గట్ హెల్త్ అనేది సరిగ్గా లేకపోవడం, డైజెషన్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మరి ఫైబర్ ఎందులో ఉంటుంది అంటే ఫ్రెష్ ఏదైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో ఉంటుంది. అదే విధంగా సీడ్స్ అండ్ నట్స్‌లో కూడా ఉంటుంది. అందుకే మీరు ప్రతిరోజు మీల్స్‌లోని మంచి సలాడ్స్ దాంతో పాటు సీడ్స్ అండ్ నట్స్‌ని యాడ్ చేసుకున్నట్టయితే మీరు ఫైబర్‌ని కూడాను యాడ్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వాటర్. ఇది చాలా చాలా పెద్ద ఇదండి. ఎవ్వరు కూడా వాటర్‌ని సరిగ్గా తీసుకోవట్లేదు. లైక్ మా దగ్గరికి క్లయింట్స్ ఎవరైనా వచ్చినా ఫస్ట్ మేము అడిగేది వాటర్ ఎంత తీసుకుంటున్నారని అడుగుతాము. కానీ ఇక్కడేంటంటే వాళ్ళు చెప్పే సమాధానం జస్ట్ 1 లీటర్ ఆర్ 2 లీటర్స్ మాత్రమే మేము తీసుకుంటున్నామండి అని చెప్తారు. ఇంత తక్కువ తీసుకునేటప్పుడు ఏదైతే మన మెటబాలిక్ ప్రాసెస్‌లోని ఇవన్నీ కూడా జరుగుతున్నాయో దీనికి 70% వాటర్ అనేది కావాలి. కానీ వాటర్ కన్జ్యూమ్ సరిగ్గా చేయకపోవడం వలన మనకి కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. దాంతో పాటు విపరీతంగా హెడేక్స్ వస్తాయి. దాంతో పాటు కొంతమందికి నెగెటివ్ థింకింగ్ కూడా ఎక్కువైపోతుందన్నమాట. ఇవన్నీ కూడా మన బాడీకి సింప్టమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. పంపిస్తుంటే మనమేం చేస్తాం, ఈ హర్రీ బర్రీ లైఫ్‌లోని మనం వాటర్ గురించి మర్చిపోతాము. హెడేక్ వచ్చింది అంటే టాబ్లెట్‌కి మనం వెళ్ళిపోతాము. కానీ మెయిన్ రీజన్ వచ్చేసి మన వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువనమాట. సో, అందుకని మినిమమ్ 3-4 లీటర్స్ వరకు కూడా ప్రతిరోజు కూడా తీసుకోవాలి. మరి ఇవన్నీ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ మనం తీసుకోవాలి అంటే ఎలాగ తీసుకోవాలి? ఏ పద్ధతిలో తీసుకోవాలి? ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనం బాడీ అబ్జార్బ్ చేసుకుంటుందా అనేది మనం నెక్స్ట్ స్లైడ్స్‌లో తెలుసుకుందాం. నెక్స్ట్ మేజర్‌గా డెఫిషియన్సీ గురించి చెప్పుకోవాలి అంటే, ఇందాక ఏదైతే మన వైటమిన్స్ అండ్ మినరల్స్ గురించి చెప్పాను కదా! అక్కడ మనకి చాలా వరకు కూడాను మేజర్‌గా ఈ డెఫిషియన్సీ‌ని సఫర్ అవుతున్నారు. లైక్ ఐరన్, వైటమిన్ డి, మెగ్నీషియం ఇవన్నీ కూడాను. సో, ఇవన్నీ కూడా మన బాడీ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయో చెప్తాను. మేజర్‌గా ఐరన్ డెఫిషియన్సీకొస్తే ఇది ఉమెన్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్రీక్వెంట్‌గా పీరియడ్స్ అనేవి రావడం, బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ ఉండడం, దీని వలన ఐరన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. దాంతో పాటు హిమోగ్లోబిన్ కూడా చాలా వరకు డ్రాప్ అయిపోతుందనమాట. ఎప్పుడైతే ఐరన్ డెఫిషియన్సీ వస్తుందో చాలామంది ఏం చేస్తారు అంటే, ఎక్కడైతే మనకి బ్లడ్ ఫ్లో అవుతుంది, మనకి హార్మోన్ ఇంబాలెన్స్ అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నారు. సో, హార్మోన్ పిల్స్ వేసుకుంటున్నారు గానీ, మనకి ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది, ఐరన్ డెఫిషియన్సీలో ఉన్నది అని చెప్పి చాలామంది ఐడెంటిఫై చేయరు. అసలు ఐడెంటిఫై చేసే లోపలే అప్పటికే వాళ్ళకి ఐరన్ అనేది దాదాపు 5, 6, 7 వరకు వచ్చేస్తుంది. ఇంకా ఇలాంటి వాళ్ళకేంటంటే ఒక్కోసారి పానిక్ కూడా అయిపోయే సిట్యుయేషన్స్ అనేవి చూస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ విటమిన్ డి డెఫిషియన్సీ. ఒకప్పుడు మనం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడేంటంటే కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత అని చెప్పుకోవాల్సొస్తుందనమాట. ఎందుకు అంటే కోవిడ్ అనేది చాలా మేజర్ ఇంపాక్ట్ అనేది మన మీద చూపించింది. ఎయిదర్ ఫైనాన్షియల్‌గా గానీ, లేదా హెల్త్ వైస్‌గా గానీ చాలా ఇంపాక్ట్ అనేది చూపించింది. ఇక్కడ ఎక్కువ మంది చూసేదేంటి అంటే వైటమిన్ డిని అప్పటి నుంచి కూడాను వైటమిన్ డి చూస్తున్నారనమాట. ఎందుకు అంటే ఎవరికైతే వైటమిన్ డి లెవెల్స్ తక్కువున్నాయో వాళ్ళకి కోవిడ్ అనేది ఎక్కువగా అటాక్ అయిందని అర్థమవుతుంది. అంటే ఇంతకుముందు వైటమిన్ డి ఎందుకు తక్కువ చూసేవారంటే, మన ఇండియాలోని ఫ్రీక్వెంట్‌గా ఎప్పుడైతే మనం బయటకి వెళ్తామో, మనకి తొందరగా సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వలన మన బాడీ దాని నుంచి వైటమిన్ డి తయారు చేసుకునేది. బట్ ఇప్పుడు ఆ సిట్యుయేషన్ లేదు. మన లైఫ్ స్టైల్ కంప్లీట్‌గా మారిపోయింది. చాలామంది సపోజు ఒక కొత్తిల్లు తీసుకున్నారనుకోండి, ఈ కార్నర్‌లో సోఫా ఉండాలి, ఈ కార్నర్‌లోని మనకి ఈ లైట్ ఉండాలి అనుకుంటున్నారు గానీ, మన ఇంట్లోకి సూర్యకిరణాలు ఎంతవరకు పడుతుందని ఎవరైనా ఆలోచిస్తున్నారా? సూర్యకిరణాలు పొద్దున్న లేచిన తర్వాత ఎంతమంది సూర్యుడిని చూస్తున్నారు? ఎంతమంది సూర్యుడికి ఎక్స్‌పోజ్ అవుతున్నారు? ఆ సూర్యకిరణాలు మన మీద పడుతున్నాయి. ఇది ఎవరు కూడా గమనించట్లేదు. సో, వైటమిన్ డి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. దాంతో పాటు మేజర్‌గా
వైటమిన్ డికి సంబంధించిన వెజిటబుల్స్ అండ్ ఇవన్నీ కూడాను మనకి మన పూర్వీకులు నుంచి కూడా మనకి రాలేదు. ఎందుకంటే మేజర్‌గా సూర్యుని నుంచే మనకి వైటమిన్ డి అందుతున్నప్పుడు మనం లైక్ ఏ ఫుడ్ మీద కూడాను అంత కాన్సంట్రేషన్ చేయలేదు. దట్ టు దానిలో కూడా చాలా తక్కువ ఐటెమ్స్ ఉన్నాయి. ఫ్యాటీ ఫిష్ అండ్ ఎగ్స్ ఇలాంటి వాటిల్లోనే మనకి ఎక్కువగా విటమిన్ డి అనేది దొరుకుతుంది. మరి విటమిన్ డి తగ్గితే మనలోని వచ్చిన సింప్టమ్స్ ఏవి అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్‌లో హెల్ప్ చేస్తుంది. అదే విధంగా డైజెషన్‌కి హెల్ప్ చేస్తుంది. మేజర్‌గా ఆటో ఇమ్యూన్ కండిషన్స్‌కి వైటమిన్ డెఫిషియన్సీ కారణం అనమాట. కొంతమందికి పీసీఓడీ వస్తుంది. ఇది కాస్త ఇన్‌ఫెర్టిలిటీకి కారణం కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ. చాలా వరకు కూడాను లైక్ టైప్ 2 డయాబెటిస్ ఉండే వాళ్ళకి వైటమిన్ డి ఉంటేనే వాళ్ళకి ప్రాపర్‌గా ఇన్సులిన్ సెక్రేషన్ బావుంటుంది. దాంతో పాటు గ్లూకోజ్ కూడా కంట్రోల్ అవుతుందనమాట. అందుకే మేజర్ వైటమిన్ డెఫిషియన్సీ ఎవరు లేకుండా చూసుకోవాలి. ఇది మినిమమ్ 40-60 ఉండేటట్టు చూసుకోండి. ఇంకొకటి వైటమిన్ డి మనకి అబ్జార్బ్ చేసుకోవాలి బాడీ అంటే ఎక్కువగా K2 అండ్ క్వర్సిటీన్ ఈ 2 కూడా కలిసి ఉండాలనమాట. K2 ఎందులో ఉంటుందంటే చీజు, బటర్‌లో మనకి దొరుకుతుంది K2. మరి క్వర్సిటీన్ ఎందులో దొరుకుతుంది అంటే మనం ఆనియన్స్ ఉంటాయి కదండీ! మనం ఆనియన్స్‌ని జస్ట్ క్రంచ్ చేసేటప్పుడు మనకి క్వర్సిటీన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎంతమంది ఇది తీసుకుంటున్నారు? ఒకప్పుడు పొద్దున్నే ఫెర్మెంటెడ్ రైస్ తీసుకునేటప్పుడు దాంతో పాటు ఒక ఉల్లిపాయని తీసుకునేవాళ్ళు. ఉల్లిపాయ తీసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే, ఈ క్వర్సిటీన్ బాడీలోకి వెళ్ళిన తర్వాత, మనం రక్తం అనేది గడ్డ కట్టకుండా, రక్తనాళాలు గట్టిపడకుండా చూసుకుంటదనమాట. సో, ఇంత మంచి ఐటెమ్స్‌ని మనం ఎప్పుడు కూడా మిస్ అయిపోతున్నాం. ఎందుకంటే, బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం. నెక్స్ట్ మెగ్నీషియం డెఫిషియన్సీ. మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా చాప కింద నీరులా అయిపోతుంది. ఎందుకు అంటే, మెగ్నీషియం డెఫిషియన్సీ ఎవరికి ఎక్కువగా వస్తుందంటే, ఎవరైతే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవాళ్ళు ఎక్కువగా మెడికేషన్‌లో ఉంటారు. దాంతో పాటు టైప్ 2 డయాబెటిస్ ఉండేవాళ్ళు కూడాను షుగర్ కంట్రోల్ టాబ్లెట్స్ వాడతారు. వీళ్ళందరికీ కూడాను మెడిసిన్ ఏదైతే యూజ్ చేస్తూ ఉంటారో, దాని వలన వాళ్ళ మెగ్నీషియం అనేది డిపాజిషన్స్ తగ్గిపోతాయన్నమాట. సో, మెగ్నీషియం ఎవరికైతే డిప్లీట్ అయిపోతుందో వాళ్ళకి మజిల్ క్రాంప్స్ ఎక్కువైపోతుంది. దాంతో పాటు స్ట్రెస్, దాంతో పాటు హార్ట్ పాల్పిటేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ దీన్ని కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ కాల్షియం డెఫిషియన్సీ. కాల్షియం డెఫిషియన్సీ కూడా మేజర్‌గా ఉమెన్‌లోను మనం ఎక్కువగా చూస్తుంటాం అనమాట. ఎందుకు అంటే ఆఫ్టర్ 30 కాల్షియం డిపోజిషన్స్ తగ్గిపోయే ఛాన్స్ ఎందుకు అంటే మనకి బాడీలోని హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో దాంతో పాటు కాల్షియం ఇంటేక్ లేకపోవడం కూడాను ఈ కాల్షియం డెఫిషియన్సీకి కారణం అనమాట. సో, కాల్షియం డెఫిషియన్సీకి, మెగ్నీషియం డెఫిషియన్సీకి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం రాత్రి పడుకుంటాం కదా! రాత్రి పడుకునేటప్పుడు చాలా మందికి నిద్ర రాదు అంటారు. దీనికి కారణం కాల్షియం డెఫిషియన్సీ. కొంతమందికి పడుకున్న తర్వాత అరగంట, గంటకి మెలుకువ వచ్చేస్తదనమాట. వీళ్ళకి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నట్టు కారణం. ఫస్ట్ ఈ బాడీలో సింప్టమ్స్‌ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ బి12 డెఫిషియన్సీ. ఇది కూడానండి మేజర్‌గా అంటే ఎవరైతే నాన్ వెజ్ తీసుకుంటారో వాళ్ళకి బి12 బావుంటుంది. బట్ వెజిటేరియన్స్‌లో ఇది ఎక్కువగా చూస్తుంటాము. దాంతో పాటు ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కూడా చాలా వరకు తగ్గించేసాము. మార్నింగ్ లేస్తేనే చాలా వేడివేడిగా ఇడ్లీలు కావాలి, మనకి వేడివేడిగా నూడిల్స్, పాస్తాలు కావాలి. ఇలాంటి ఫార్టిఫైడ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మరి బి12 ఎలా వస్తుంది చెప్పండి? మేజర్‌గా థైరాయిడ్ ఉండే వాళ్ళకి బి12 అనేది చాలా ఇంపార్టెంటు. కానీ బి12 డెఫిషియన్సీ ఉండడం వలన డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తాయి. సో, అందుకని మీరు తీసుకునే ఫుడ్స్‌లోని ఎక్కువగా ఫెర్మెంటెడ్ ఫుడ్స్, పొట్టు ధాన్యాలను ఎక్కువగా తీసుకోండి. మీరు గనక నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ తీసుకున్నా గానీ బి12 డెఫిషియన్సీ నుంచి బయటపడొచ్చు. దీంతో పాటు మేజర్‌గా ఇందాక ఐరన్ డెఫిషియన్సీ అని చెప్పాను కదా! ఐరన్ డెఫిషియన్సీ ఎవరికైతే తగ్గాలి అనుకుంటున్నారో వాళ్ళు ప్రతిరోజు కూడా బి విటమిన్ సఫిషియెంట్‌గా తీసుకున్నట్టయితే ఐరన్ డెఫిషియన్సీ నుంచి బయటపడొచ్చనమాట. ఇది కూడా నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తా అండి ఎలా చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ ప్రోటీన్ డెఫిషియన్సీ. ఇది కూడాను అంటే మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది వేరేగా మనం చెప్పక్కర్లేదండి. మనల్ని ఎవరు చూసినా గానీ వీళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందని చెప్పేయొచ్చు. స్కిన్ అనేది పాలిపోయినట్టు కనిపించడం, జుట్టు ఊడిపోవడం, మజిల్ అనేది తగ్గిపోవడం, ఇవన్నీ కూడాను మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ అనమాట. మేజర్‌గా ఎవరికి ఉంటుంది అంటే లైక్ టైప్ 2 డయాబెటిస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేకపోవడం వలన అది మజిల్ నుంచి తీసేసుకుంటుందనమాట. సో, అందుకని వాళ్ళు తొందరగా మజిల్ అనేది లూజ్ అయిపోతారు. సో, ప్రోటీన్ డెఫిషియన్సీని కూడాను మనం ప్రాపర్‌గా అంటే దీన్ని తగ్గించుకోవాలి. ఎలా అంటే ప్రోటీన్ మన రోజు కూడాను ప్రతి ఒక్క కేజీకి కూడా 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ కావాలి. అంటే మీరు ఒక 50 కేజెస్ ఉన్నారనుకోండి 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి. దీన్ని ఫుడ్ నుంచి కొంత వరకు కూడా మనం మేజర్‌గా తీసుకోవచ్చు. బట్ ఇండియన్ మెథడ్స్‌లోని ఏదైతే రెసిపీస్ ఉన్నాయో అంతవరకు కూడాను ఈ ప్రాసెస్‌లోని ప్రోటీన్ అంతగా తీసుకోలేకపోతున్నారు చాలా వరకు కూడా. అటువంటప్పుడు మీరు ప్రోటీన్‌ని బయట నుంచి కూడా సప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. మరి డెఫిషియన్సీ ఉన్నాయి కదా! మరి డెఫిషియన్సీ అన్నీ కూడా మనకెందుకు వస్తున్నాయంటే కారణం ఇప్పుడు చెప్తాను. ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అండి. కంప్లీట్‌గా మారిపోయిన ఫార్మింగ్ ప్రాక్టీసెస్. ఎందుకంటే మీరు తీసుకున్న భోజనంలోనే ఒక్కసారి ఆలోచించండి. ఎంతవరకు మీరు ఆర్గానిక్ వెజిటబుల్స్, ఎంతవరకు ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నారంటే కంప్లీట్‌గా జీరో అనమాట. 100%కి 0% మీరు ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటున్నారంటే మరి న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి?
సో ఎందుకు అంటే మనకి ఎక్కువగా కూడాను సీడ్ వేసిన దగ్గర నుంచి కూడాను ఏదైతే వెజిటబుల్ తీసుకుంటున్నామో అక్కడ వరకు కూడాను ఎక్కువగా పురుగు మందులు వాడుతుంటారు. దాంతో పాటు ఫార్మింగ్ ప్రాక్టీసెస్‌లో కూడాను అంటే ఎక్కువ రైతులకి ఏంటంటే దిగుబడి రాకపోవడం వలన వాళ్ళు కూడా అందులోకి వెళ్ళిపోతున్నారు. దట్ టు ఈ రోజే నేను చూసాను యూరియా అనేది కొరత అయిపోయిందనమాట. సో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడాను వాళ్ళకి ఎక్కడ కూడాను వాళ్ళకి ఇలాంటి సపోర్ట్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఇలాంటి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతున్నారు. దాంతో పాటు కలుపు మొక్కలండి. సో ఎవరైతే ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టయితే మొక్కల మధ్యన కలుపు మొక్కలు పెరిగిపోతాయి కదా! ఆ కలుపు మొక్కలు తీయడానికి కూడాను ఎవరు ఉండట్లేదు. అంత ఎఫర్ట్స్ అనేది అంటే అంత మనీ అనేది ఒక రైతు పెట్టుకోలేకపోతున్నారు గాబట్టి, ఎక్కువగా కలుపు మొక్కలు తీయడానికి కూడా కెమికల్స్‌ని యూజ్ చేస్తున్నారు. ఇదేం చేస్తుందంటే కలుపు మొక్కలు అక్కడ చనిపోతాయి గానీ, అది భూమిలోనికి వెళ్ళి పక్కనున్న మొక్క వేరు ద్వారా ఆ మొక్కలోనికి వెళ్ళి, అది ఫ్రూట్ అయితే ఫ్రూట్‌లోకి వెళ్ళిపోతుంది. వెజిటబుల్ అయితే వెజిటబుల్‌లోకి వెళ్ళిపోతుందనమాట. బయట కొట్టిన మన కెమికల్స్ అయితే కనిపిస్తాయి గానీ, లోపలికి వెళ్ళిపోయిన కెమికల్స్‌ని మనం బయటకి తీయలేం కదా! సో, అలాంటి ఫుడ్ మనం తీసుకునేటప్పుడు ఏదైతే నేచురల్‌గా మన బాడీలోకి న్యూట్రిషన్ వెళ్ళాలో, దాన్ని కూడా ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే అడ్డుపడతాయనమాట. దీనివల్ల మేజర్‌గా వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువగా అయిపోతుందనమాట. చాలామంది అంటారు, "పొలం పక్కన మా ఇల్లు ఉందండి" అని. మరి ఈ పొలం పక్కన వేసిన ఇంట్లోని మరి బోర్ తవ్వుతారు కదా! మరి వాటర్ తీసుకున్నా గానీ, వాటర్ నుంచి కూడా ఈ కెమికల్స్ ఎంతో కొంత వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోతాయి. దీని పరంగా కూడా చాలా మనకి కూడా క్రిటికల్ కండిషన్స్ ఇప్పుడు చూసే చాలా వరకు కూడా క్యాన్సర్స్ అనేవి ఎక్కువైపోయాయి. ఎందుకు అంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది. దాంతో పాటు ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి క్యాన్సర్స్ కూడా ఎక్కువైపోయాయి. అండ్ దాంతో పాటు మన మట్టిలో సారం కూడా తగ్గిపోయిందండి చాలా వరకు కూడాను. సాయిల్ అనేది అంత ఆహ్, న్యూట్రిషియస్‌గా ఉండట్లేదు. మేజర్‌గా మీరు లైక్ చూస్తే ఈషా ఫౌండేషన్, సద్గురు దీని మీద చాలా క్యాంపెయిన్ చేస్తున్నారనమాట. ఇండియాలో ఎక్కడ కూడా భూసారం అంతా తగ్గిపోయింది. మరి భూమి బావుంటేనే కదా! అక్కడ విత్తనం వేస్తేనే కదా! మంచి మొక్క అనేది వచ్చేది. ఆ మొక్క నుంచి వచ్చిందే మనం ఏ ఫ్రూట్ తీసుకున్నా గానీ అంత మంచిగా మన నరిష్ అవుతుంది. కానీ ఎక్కడ కూడా అలాంటిది లేదు. ఎందుకు అంటే ఫార్మింగ్ ప్రాక్టీసెస్ మారిపోవడం. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మనం తీసుకుంటున్నాం. కానీ ఎక్కడ కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుందనేది మనకు అర్థం కావట్లేదనమాట. నెక్స్ట్ అన్‌హెల్తీ ఫుడ్ చాయిసెస్. ఇక్కడ చూసుకుంటే మరి ఫుడ్ అయితే ఇవన్నీ కూడా ఫార్మింగ్ ప్రాక్టీసెస్ మారిపోయాయి. ఉన్న ఫుడ్‌లో కూడా మనం ఏం చేస్తున్నాము అంటే సరిగ్గా తీసుకోవట్లేదు. లెఫ్ట్ సైడ్‌లో చూస్తే అక్కడ కనిపిస్తుంది కదా! దాన్ని రాజ్‌భోగ్ అంటారు. అంటే మనం కనీసం రోజులోని కనీసం ఒక్క భోజనమైనా అలాంటిది తీసుకోవాలి. రైస్ పెట్టుకోవాలి. చుట్టూ కూడాను ఒక సలాడ్స్, మంచి కూరలు అది కూడాను మల్టిపులర్ వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రోటీన్ కర్రీ ఇలాంటివన్నీ తీసుకునేటప్పుడు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఎందుకొస్తుంది చెప్పండి? మనం ఏం చేస్తాము? ఫ్రీక్వెంట్‌గా ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది కదా! అక్కడ తీసేసుకుంటున్నాం అనమాట. ఒకప్పుడు మనకి ఫైనాన్షియల్‌గా రిచ్ కాకపోయినా గానీ, మంచి భోజనం తినేవాళ్ళమేమో. ఇప్పుడు ఫైనాన్షియల్‌గా అందరికి బావున్నా గానీ, అంత మంచి భోజనం తినట్లేదు. ఎక్కువగా మనం ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నాము. దాంతో పాటు జొమాటో, స్విగ్గీ నుంచి గంట గంటకి కూడా ఒక అలర్ట్ ఒస్తది. వర్షం పడుతుంది. సో, స్నాక్స్ పంపిస్తున్నాను. ఇలాంటి అలర్ట్స్ రావడం, మనం దానికి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నా గానీ అలర్ట్స్ ఒస్తాయి. విపరీతంగా మనం జొమాటో, స్విగ్గీలో కూడాను ఆర్డర్స్ పెట్టుకుంటున్నాము. దాంతో పాటు వీధి చివర, అటు చివర, ఇటు చివర బేకరీ ఐటెమ్స్. దాంతో పాటు మనకి పునుగుల బండి, బజ్జీల బండి ఇలాంటివి ఎక్కువైపోయాయన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే ఎక్కువగా మైదా రిలేటెడ్ ఫుడ్స్ అక్కడ ఉంటున్నాయి. దాంతో పాటు షుగర్ ఐటెమ్ కూడా ఉంటుంది. ఈ రెండిటిని ఎప్పుడైతే తీసుకున్నాం మన గట్ హెల్త్ మీద చాలా వరకు కూడాను ఇంపాక్ట్ పడుతుందండి. మరి ఇలాంటి ఫుడ్ తీసుకున్న మన న్యూట్రిషన్ ఎలా అందుతుంది? ఇలాంటి ఫుడ్ తీసుకునేటప్పుడు మన గట్‌లోని బ్యాడ్ బాక్టీరియా ఎక్కువైపోవడము, అదేం చేస్తుందంటే మాట మాటకి కూడాను నువ్వు అది తిను, ఇది తిను అని చెప్తుంటాదనమాట. మనం ఏం చేస్తాము? మనకు ఆకలేస్తుందో, దాహం వేస్తుందో అర్థం కాక మళ్ళీ ఫుడ్ తీసుకుంటాం. ఇలా ఫ్రీక్వెంట్‌గా ఫుడ్ తీసుకునేటప్పుడు మనకేంటి అంటే గట్ అనేది మన ఇంటెస్టైన్ కూడాను ఖాళీగా ఉంచట్లేదు. ఎవరు ఫాస్టింగ్సే చేయటం లేదనమాట. ప్రతి 2 గంటలకి మా డాక్టర్ గారు తినమన్నారండి 2 గంటలకి అని చెప్పి ప్రతి 2 గంటలకి తింటున్నారనమాట. ముందు తిన్న ఫుడ్డే అరగట్లేదు. మళ్ళా ఇంకోసారి మనం ఫుడ్ ఎసేస్తే ఆ డైజెషన్ సిస్టమ్ అని ఎంతవరకు మనల్ని కాపాడుతుంది చెప్పండి? దాంతో పాటు మనం ఎక్కువగా ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా తీసుకుంటాం. ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది మీకు రియల్‌గా చెప్తున్నాను. అది ఒక చచ్చిపోయిన శవంతో సమానం అనమాట. అన్ని రోజులు అక్కడ స్టోర్ ఉన్నది అంటే దాంట్లో జీవం లేనట్టే కదా! మరి ఆ జీవం లేని ఫుడ్‌ని మనం తీసుకుంటున్నాం అంటే అది మన బాడీ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది చెప్పండి. ఓకేనా? మరి ఇలాంటి ఫుడ్స్ అన్నిటిని ఉండేటప్పుడు మనకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాకపోతే ఇంకేమవుతుంది? ఓకేనా? సో, మరి నెక్స్ట్ స్లైడ్‌లోని ఇది సర్కేడియన్ రిథమ్. సో, చాలా మందికి సర్కేడియన్ రిథమ్ అనేది ఈ గ్రూప్‌లో ఉండే వాళ్ళకి మరి ఎంతవరకు తెలుసో లేదో నాకు తెలీదు. దీని గురించైతే చెప్తాను. మనకి బాడీలోని ఇన్నర్‌గా ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. ఇది ఎప్పుడు అంటే మనిషి ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు కొన్ని హార్మోన్స్ అనేవి పుట్టాయి.
లైక్ మనకు నిద్ర రావడానికి ఒక హార్మోన్ పనిచేస్తుంది, మనకు ఆకలి వేయడానికి ఒక హార్మోన్ పనిచేస్తుంది, అదేవిధంగా మనకి కడుపు నిండిందని చెప్పడానికి ఒక హార్మోన్ పనిచేస్తుంది. ఇన్ని హార్మోన్స్ వర్క్ చేస్తున్నప్పుడు మనం హార్మోన్స్ని ఎలా వర్క్ చేస్తున్నాం తెలియకుండాను చాలా మంది ఈ సర్కేడియన్ రిథమ్ని ఫాలో అవ్వట్లేదు. ఎప్పుడైతే మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తాడో మనకి 3 నుంచి 4 లోపల మనకి కార్టిసాల్ అనే హార్మోన్ స్పైక్ అవుతుంది. ఈ కార్టిసాల్ హార్మోన్ స్పైక్ అయ్యేటప్పుడు అదే విధంగా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మనం మార్నింగ్ లేచిన తర్వాత కొన్ని వర్క్స్ చేయాలి కదా! దానికి సరిపడా మనకు బలం రావాలి అని చెప్పి బాడీ గ్లూకోజ్ లెవెల్స్‌ని పెంచుతుంది. ఇది మార్నింగ్ జరిగే పద్ధతి. అది ఆఫ్టర్‌నూన్‌కి అయ్యేసరికి కార్టిసాల్ హార్మోన్ అనేది చాలా హైలో ఉంటదనమాట. ఎప్పుడైతే మనం మంచి ఫుడ్ తీసుకుంటామో ఇటువంటి టైంలోని చక్కగా జీర్ణం కూడా అవుతుంది. సో, ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్ కూడా మనకి రాదు. అదే విధంగా మన నైట్ అంటే సూర్యుడు అస్తమించే టైంకి మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది చీకటి పడుతుంటే అది హై పెరుగుతుందనమాట. అప్పుడు మనకి నిద్ర వస్తుంది. కానీ మనం ఏం చేస్తాము 6, 7 కాగానే విపరీతంగా ఇంటి నిండా కూడాను లైట్లు వేసేస్తాము. రాత్రి 11, 12 వరకు కూడాను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటాము. ఆ బ్లూ లైట్ పడడం వలన కూడా ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. నేచురల్‌గా రావాల్సిన మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోవడం వలన మనకి ఈ స్లీప్ డిజార్డర్స్ అనేవి రావడం, ఇన్సోమ్నియా ఇలాంటి కండిషన్స్ రావడం, నిద్ర రావడానికి ఒక టాబ్లెట్లు వేసుకోవడం ఇవన్నీ కూడాను మనం అలవాటు చేసుకున్నవే. మన బయోలాజికల్ క్లాక్ మీద మనం డిపెండ్ అవ్వట్లేదు. సూర్యుడిని, చంద్రుడిని అనుసరించి ఎప్పుడైతే మనం మార్నింగ్ లేచి, మన కాలకృత్యాలు తీర్చుకొని మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా బిఫోర్ 6, 7 లోపల తీసుకోవాలి. రాత్రి పడుకునే 4 గంటల ముందే అది జీర్ణం అయిపోవాలనమాట. అప్పుడు మనకి మంచి నిద్ర అనేది పడుతుంది. మనం రాత్రి 11, 12 గంటలకు తిన్నామనుకోండి, రాత్రి 12 గంటలకు మనకు నిద్ర ఎలాగొస్తది చెప్పండి? అది డైజెషన్‌కి అక్కడ పెడుతుంది. ఇంకిప్పుడు మనకి డైజెషన్ అవ్వదు. మార్నింగ్ లేచేసరికి మళ్ళీ 11 అవుతుంది. ఎప్పుడైతే నైట్ నిద్ర లేదో మరుసటి రోజంతా కూడా డిజీనెస్ ఉంటుంది. ఈ విధంగా సర్కేడియన్ రిథమ్‌ని మనమే పాడు చేస్తున్నాం అనమాట. కేవలం ఏంటి అంటే ఇది మనకి తెలియలేదు. అంటే మనలో ఒక బయోలాజికల్ క్లాక్ లేదని. మనకే కాదు ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కూడా ఈ బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. కోడికి ఉంటది. అది మార్నింగ్ లేచిన తర్వాత అరుస్తదనమాట. ప్రతిరోజు కూడా అరుస్తుంది. దానికేం టైం తెలుసా 6 అయింది, 7 అయిందని తెలీదు కదా! అయినా గాని అరుస్తుంది. కారణం ఏంటంటే దానిలో ఉన్న బయోలాజికల్ క్లాకే దానికి చెప్తుందనమాట. ఈ విధంగా మనం మన సర్కేడియన్ రిథమ్‌ని మనం ఫాలో అవ్వాలి. మరి ఇవన్నీ చేసేటప్పుడు ఏమంటారు 'ఇంద్ర' సినిమాలోని చిరంజీవి చిన్నప్పుడు ఉంటాడు కదా! నానమ్మ నేనున్నాను అని చెప్పి. సేమ్ అదే విధంగా మన గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. మనం ఫార్మింగ్ ప్రాక్టీసెస్ బాలేదు. మనం ఫుడ్ తీసుకుంటున్నాము. దానిలో న్యూట్రిషన్ లేదు. దాంతో పాటు ఎక్కువ ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నాము. సర్కేడియన్ రిథమ్‌ని ఫాలో అవ్వట్లేదు. మరి ఇవన్నీ చేసిన తర్వాత గట్ ఊరుకుంటుందా? అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తదనమాట. ఏం ఇష్యూస్ స్టార్ట్ చేస్తుంది అంటే గట్ అంటే ఇంకేం లేదండి. మన స్మాల్ ఇంటెస్టైన్, బిగ్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగులు, పెద్ద పేగులు ఈ డైజెషన్ అంతా కలిపి మనం గట్ అంటాం అనమాట. గట్ అనేది మనకి సెకండ్ బ్రెయిన్. ఈవెన్ మీరు ఇంకా చిన్నగా మీకు చెప్పాలి అంటే ఏదైనా టెన్షన్ వచ్చిందనుకోండి వెంటనే మనకి స్టమక్ అనేది అప్సెట్ అయిపోతుంది. ఏంటి అంటే దీనికి కారణం గట్ అనమాట. మన బ్రెయిన్‌కి, గట్‌కి చాలా లింక్ ఉంటుంది. మరి గట్ బాగాలేనప్పుడు ఏం సింప్టమ్స్ పంపిస్తది అంటే హెడేక్ అనమాట. సపోజ్ గట్ బాలేనప్పుడు హెడేక్ వస్తది. మనం ఏం చేస్తాం హెడేక్ వచ్చింది కదా! అని టాబ్లెట్ వేస్తాము. ఓకేనా? డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మనం ఏం చేస్తాము యాంటాసిడ్ టాబ్లెట్ వేస్తాము. మీకు ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది అంటే గట్ హెల్త్ బాలేదు. మనం ఏం చేస్తున్నామంటే టాబ్లెట్స్ వేస్తున్నాము. ప్రాబ్లమ్ ఒక దగ్గర ఉంటే సొల్యూషన్ ఒక దగ్గర వెతుకుతున్నాం అనమాట. అంటే ఫస్ట్ మనం సెట్ చేసుకోవాల్సింది గట్ హెల్త్ మీద మనం ఫోకస్ చేయాలి. తర్వాత కాన్‌స్టిపేషన్, స్కిన్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ఫాగ్ చాలా మందికి మతిమరుపు ఇలాంటివి వచ్చేస్తాయన్నమాట. 25, 30స్‌లోనే వచ్చేస్తాయి. ఏంటి ఏజ్ అయిపోతుంది అందుకే వచ్చేస్తున్నాయి అనుకుంటారు. కానీ మీకు ఏదైతే గట్ ప్రాబ్లమ్ ఉందో దీనివల్లే మీకు మతిమరుపు ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయన్నమాట. తర్వాత వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, న్యూట్రిషన్ డెఫిషియన్సీ, మెటబాలిక్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా కారణం మీ గట్ హెల్త్ అనేది బాలేదస్సలు. సో, ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేసుకొని మన లైఫ్ స్టైల్ మార్చుకునేటట్టయితే మనకి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి లైక్ టైప్ 2 డయాబెటిస్ కానివ్వండి, పీసీఓడీ కానివ్వండి, మెన్‌స్ట్రువల్ ఇష్యూస్ గానివ్వండి, ఆర్థరైటిస్ గాని ఇవన్నీ కూడా ముందు బావుండాలంటే ఫస్ట్ గట్ హెల్త్ బావుండాలి. ఇవన్నీ చేసిన తర్వాత మన లైఫ్ స్టైల్ సైకిల్ కూడాను చేంజెస్ చేసుకోవాలి. ఏంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఇక్కడ చూపించినట్టు బ్యాలెన్స్‌డ్ మీలు, ఎక్సర్‌సైజ్, న్యూట్రిషన్, స్లీప్. బ్యాలెన్స్‌డ్ మీల్ అంటే ఇందాక చెప్పాను కదా! మనం తీసుకునే ఫుడ్‌లోని అన్ని రకాలు కూడా ఉండేటట్టు చూసుకోవాలనమాట. ప్రోటీన్ ఉండాలి, వెజిటబుల్ రెసిపీస్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. ఇలాంటివన్నీ విటమిన్స్, మినరల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్‌డ్ మీల్స్ తీసుకునేటప్పుడు మనకి ఎటువంటి మెటబాలిక్ డిజార్డర్స్ రావు. ఇన్ కేస్ మీరు అన్‌హెల్తీగా ఉన్నా హెల్తీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.
సో ఈ బ్యాలెన్స్డ్ మీల్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే మన క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంది కదా, అక్కడ కూడా మీరు హ్యాండ్ రైజ్ చేసి మీ క్వశ్చన్స్ అడగవచ్చు. అండ్ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా వరకు కూడాను ఎప్పుడైనా మనకి వెయిట్ గెయిన్ అయితే అప్పుడు స్టార్ట్ చేస్తాం అనమాట. వాకింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం. మనకి పీసీఓడి వస్తే అప్పుడు యోగా స్టార్ట్ చేస్తాము. కానీ ఎప్పుడు మనం ముందు నుంచి కూడాను ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, ముందు నుంచి మనం ఇవన్నీ పాటించామనుకోండి ఇన్ ఫ్యూచర్లో ఏవి రాకుండా ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఏదైనా వచ్చినా కానీ వీటన్నిటిని కూడా మనం ఫాలో అయ్యేటప్పుడు మనం హెల్తీగా తయారవుతాము. ఈ ఎక్సర్సైజ్ పార్ట్‌లో కూడాను ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయన్నమాట. లైక్ అది మీరు యోగా కానివ్వండి, జుంబా కానివ్వండి, వాకింగ్, జాగింగ్ ఏదైనా గానీ మీరు చేసే ఎక్సర్సైజ్ అనేది మీకు హ్యాపీనెస్‌ని ఇవ్వాలి. ఎక్కువగా పీసీఓడి, థైరాయిడ్ ఉండేవాళ్ళు మేజర్‌గా యోగా అనేది చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి. సో ఏదైతే మెటబాలిక్ డిజార్డర్స్ అండ్ హార్మోన్ చేంజెస్ ఉన్నా గానీ యోగా అనేది హెల్ప్ చేస్తది. దీని మీద నేను ఎక్కువగా చెప్పుకోలేను. ఎందుకంటే నేను ఒక న్యూట్రిషనిస్ట్ కదా! సో ఇవన్నీ కూడాను మనం తర్వాత డిస్కస్ చేద్దాము. తర్వాత న్యూట్రిషన్. ఈ పార్ట్‌లో మేము మీకు హెల్ప్ చేస్తామనమాట. బ్యాలెన్స్‌డ్ మీల్ తీసుకునేటప్పుడు ఎక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఏ డెఫిషియన్సీని ఎలాగ మనం క్యూర్ చేసుకోవచ్చు అనే దానిలోనే మేము న్యూట్రిషన్ పరంగా మేము మీకు హెల్ప్ చేస్తాము. ప్రతిరోజు కూడాను చెప్పాను కదా, అన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఎలా హ్యాండిల్ చేయాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకోవాలనే దానిలోనే మేము మీకు గైడ్ చేస్తాము. ఎందుకు అంటే లైక్ డి విటమిన్ కావాలంటే మనకి K2 ఉండాలి, క్వెర్సిటిన్ ఉండాలి. అదే విధంగా మనకి ఐరన్ పెరగాలంటే బి విటమిన్ ఉండాలి, సి విటమిన్ ఉండాలి. ఇలాంటి చిన్న నాలెడ్జ్ మీకు లేకపోవడం వల్ల మీరు విపరీతంగా ఐరన్ టాబ్లెట్లు వేసుకున్నా గానీ మీకు ఐరన్ డెఫిషియన్సీ కారణం ఏది అంటే ఇదే అనమాట. అంటే ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ నేర్పించడం కోసం మేము ఈ సెషన్ కూడా కండక్ట్ చేస్తున్నాము. తర్వాత స్లీప్ అనమాట. స్లీప్ కూడా మీరు మేజర్‌గా 6-8 అవర్స్ సౌండ్ స్లీప్ ఉండాలి. మీ లైఫ్ స్టైల్ చేంజెస్‌లోని బ్యాలెన్స్డ్ మీల్ తీసుకొని, ఎక్సర్సైజ్ చేసి, న్యూట్రిషన్ తీసుకున్నా గానీ స్లీప్ గనుక కరెక్ట్ లేకపోతే మాత్రం మీరు వేటిని కూడా బ్యాలెన్స్ చేయలేరనమాట. ఎందుకు అంటే మనం నిద్రపోయినప్పుడే మన హార్మోన్స్ అనేవి ఏం చేస్తాయంటే స్మాల్ ఇంటెస్టైన్‌లో ఉన్న న్యూట్రిషన్‌ని ప్రతి ఆర్గాన్ కూడా తీసుకువెళ్తుందనమాట. సో స్లీప్ అనేది కరెక్ట్‌గా 6-8 అవర్స్ ఉండేటట్టు చూసుకోండి. దాంతో పాటు మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలన్నా, మార్నింగ్ మనం యాక్టివ్‌గా ఉండాలన్నా గానీ స్లీప్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వలన మీరు ఏదైతే మీకు మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ వెయిట్ గెయిన్ కానివ్వండి, వెయిట్ లాస్, పీసీఓడి, టైప్ 2 డయాబెటిస్ అన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి. ప్రతి ఒక్క దాన్ని కూడాను మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ప్రతి ఒక్క దాన్ని తగ్గించుకోవచ్చు. దీనికోసం ఎటువంటి సింథటిక్ టాబ్లెట్స్ వాడక్కర్లేదు, ఎటువంటి హార్మోన్ పిల్స్ వాడక్కర్లేదు, ఎటువంటి షుగర్ కంట్రోల్ పిల్స్ కూడా వాడక్కర్లేదు. మేము ఏదైతే ప్రాక్టీస్ చేసామో అదే మేము మీకిప్పుడు ప్రెజెంట్ చేస్తున్నాం అనమాట. సో సెషన్ తర్వాత మీకు లాస్ట్‌లో క్వెషన్ అండ్ ఆన్సర్స్ సెషన్ కూడా ఉన్నాది. సో అందులో మీరు హ్యాండ్ రైజ్ చేసి మీకు ఏదైనా హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయంటే అక్కడ మీరు హ్యాండ్ రైజ్ చేసి అడగొచ్చు. ఇక్కడ మేము కొన్ని హరి ఇంకా 10 మినిట్స్ మోర్. ఓకే. ఓకే. Yes, ఇక్కడ yes. యెస్. ఇంకా 10 మినిట్స్ ఉంది అంటున్నారు. సో ఇక్కడ కొన్ని Yes, yes. నేను కొన్ని టెస్టిమోనియల్స్ అయితే ప్లే చేశా అండి. ఐరన్ లెవెల్స్ ఎలాగా మా క్లయింట్స్‌కి ఇంక్రీజ్ అయ్యాయని కూడా ఇక్కడ మేము చెప్తున్నాము. ఇందాక చెప్పినట్టు ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి గట్ హెల్త్ అనేది బావుండాలి. దాంతో పాటు బి విటమిన్, సి విటమిన్ కూడా బావుండాలి. సో ఇలాగ మేము ప్రాక్టీస్ చేపించి చాలా మంది క్లయింట్స్‌కి డెఫిషియన్సీ నుంచి మేము బయటపడేదానికి మేము హెల్ప్ చేశామండి. అదే విధంగా ఇక్కడ డయాబెటిస్ రివర్సల్ టెస్టిమోనియల్ కూడా ఉంది. ఈయన రాజు గారిని ఫ్రమ్ పరవాడ. తినకి హెచ్‌బీఏవన్సీ వచ్చేసి 10.9 అండి. వితిన్ 3 మంత్స్‌లోనే తను కరెక్ట్‌గా స్ట్రిక్ట్ డైట్ చేస్తూ ఏదైతే విటమిన్ డి డెఫిషియన్సీని ఫుల్‌ఫిల్ చేసుకుంటూ తర్వాత ఏదైతే మేజర్‌గా తన డెఫిషియన్సీ ఉన్నాయో అన్నిటిని కూడాను తను ఫుల్‌ఫిల్ చేసుకుంటూ కూడాను తన హెచ్‌బీఏవన్సీని 5.8కి తను తెచ్చుకున్నారండి. ఇది కూడా చాలా కమిట్మెంట్‌తో చేసినందు వలన మాత్రమే ఇలాంటి రిజల్ట్ అనేది తనకు కనిపించింది. సో హెచ్‌బీఎవన్సీ ఫ్రమ్ 10.9 టు 5.8 అనమాట. సో దీనికి అతను ఎటువంటి షుగర్ కంట్రోల్ పిల్ వేసుకోలేదు, ఎటువంటి హార్మోన్ పిల్ వేసుకోలేదు, ఎటువంటి బయట నుంచి కూడా ఎటువంటి పిల్స్ కూడా వేసుకోలేదు. కాబట్టి ఇవన్నీ కూడాను మెటబాలిక్ డిజార్డర్స్ అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనమాట. సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకునేటప్పుడు మనం వీటన్నిటి నుంచి కూడా బయటపడే ఛాన్స్ ఉంటుందండి. సో చాలా క్విక్‌గా షేర్ చేశాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్‌లోని మీరు హ్యాండ్ రైజ్ చేసి అడగొచ్చు. సో మరి క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్